హన్మకొండ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే హన్మకొండ జిల్లా కేంద్రానికి చెందినటువంటి చాగంటి రమేష్ అనే వ్యక్తి కేసీఆర్పై శబరిమలలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. పంబా నుంచి సన్నిధానం వరకు కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా దాసరి వినయ్ భాస్కర్ రావాలంటూ ఫ్లెక్సీతో పంబా నుంచి అయ్యప్ప సన్నిధానం వరకు అతను పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి కనిపించింది. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే రేపు జనగామ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. జనగామ జిల్లాకు ఆయన రానున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య పరిశీలించారు. రేపటి కార్యక్రమంలో భాగంగా జనగామ బైపాస్ రోడ్ నుంచి జనగామ టౌన్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల గెలిచినటువంటి సర్పంచ్ల అభినందన కార్యక్రమంలో పాల్గొని గెలిచినటువంటి సర్పంచ్లను ఆయన సన్మానిస్తారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్టయితే భూపాలపల్లి మున్సిపాలిటీలో బస్తీబాట కార్యక్రమం కొనసాగుతుంది. ఇవాళ 21వ వార్డులో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి 21వ వార్డులో బస్తీబాట కార్యక్రమంలో భాగంగా ప్రజలను కలిశారు. ఆ బస్తీలో ఉన్నటువంటి ఆ కాలనీలో ఉన్నటువంటి సమస్యలను ప్రజలు గండ్ర వెంకటరమణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి పిలుపునిచ్చారు.